ఈ సమావేశాన్ని ఆరంభం చేసే ముందు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని సులోచన గారి పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి సులోచన గారు. జై బాబా అండి జ్యోతి గారు. జై మెహర్ బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోధారా సకల చరాచర జగదోధారా నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి. జ్యోతి గారు జై మెహర్ బాబా అండి. మీకు జై బాబా అండి సులోచన గారు. తర్వాత ధనలక్ష్మి గారు చాలా చక్కటి ప్రార్థనా గీతంతో ఈ సమావేశాన్ని ఆరంభం చేశారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. జై బాబాలు. రోజు మనకి ఉమారాణి గారు ఎంతో పెయిన్స్ తీసుకొని మంచి పుస్తకాలు అవి చదివి వినిపిస్తున్నారు. కానీ ఇవాళ ఆవిడ కొన్ని కారణాల వల్ల అటెండ్ అవ్వలేకపోయారు. ఈరోజు బాబా నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంలో నేను ఉపయోగించుకుంటున్నాను. జై బాబా. బాబాకి ఎన్నో ధన్యవాదాలు. ఇవాళ మనకి బాబా ఏ రుచి గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన ధన్యజీవి. బాబా యొక్క మౌత్ పీస్ అని అనిపించుకున్నారు. అది బాబా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంట లేనిదే అసలు ఎప్పుడు ఎక్కడో కూడా బాబాను ఒంటరిగా వదిలి ఎక్కడా ఉండలేదు ఆయన. అలాంటి ఆయన ఇక్కడ మనకి అవతార్ మెహర్ అక్టోబర్ 2001 ఆ పుస్తకంలోని బాబా గారి ఏరుజ్ అనే హెడ్డింగ్ తోటి దావానా బ్రౌన్ రాసిన ఒక విశేషాల్లో మనం బాబా ఏరుజ్ గారి గురించి రాసిన విశేషాలు మనం చదువుకుందాం ఇవాళ. ఈ బాబా మనకి తెలుసు అందరికీ. ఏరుజ్ ఆయన ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఇలా రాస్తున్నారు. ప్రీతమ అవతార్ మెహర్ బాబా
ఎరుచ్ బి జసావాలాకి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ 31 ఆగస్టు 2001 తెల్లవారుజామున 2:31కి ఎరిచ్కి తన చేతిని అందించి తనలో శాశ్వతంగా జీవించేందుకు మాయామురికి నుండి బయటకు లాగారు అని వ్రాశారు. అయితే ఈ మాయామురికి అంటే ఏంటి, వీటి సంగతి మనకి అందరికీ చాలా మందికి తెలిసిన విషయమే. అయినా మరొక్కసారి మనం అందరం కూడా ఆ ధన్యజీవి గురించి మనం ఒకసారి అందరం తెలుసుకుందాం ఇది చదవడం ద్వారా. బాబా ఎప్పుడు కూడా బాబా భౌతిక కాయం వదిలేసిన తర్వాత కూడాను వీరచ్ గారు ఎప్పుడు తన వచ్చిన అంటే మెహరాజాద్కి వచ్చిన యాత్రికులతోటి తన బాబాతోటి తన యొక్క అనుభవాలు సంఘటనలు అన్నిని కూడా పంచుకుని చాలా చక్కటి విషయాలన్నీ చెప్తుండేవారు. అందులో ఎప్పుడు వచ్చినా ఇది మాత్రం చెప్తుండేవారట ఎప్పుడుని. అంటే బాబా భౌతిక రూపం వదిలేసిన తర్వాత కూడా 32 సంవత్సరాలు అలాగా ఆయన జీవించి ఎప్పుడూ కూడా బాబా గురించి వచ్చిన వాళ్ళకి చెప్తూ బాబా కొంగుని దృఢంగా పట్టుకోండి అని అందరికీ బాగా సలహాలు ఇచ్చేవారట. తర్వాత ఇప్పుడు అసలు దాని గురించి ఈ యొక్క దీన్ని అంటే మాయామురికి నుండి లాగుతాను అన్న దాని వెనకాతలో ఒక స్టోరీ ఒకటి ఉంది. దాని గురించి రాశారు ఇందులో వ్యాసంలో. 1949లో నవజీవనం ప్రారంభించబోయే ముందు బాబా కొన్నాళ్ళు విశ్రాంతి కావాలని వాంఛించి తాను విశ్రాంతి తీసుకున్నటకు అనువైన స్థలాన్ని చూడమని ఎరుచిని అడిగారు. బాబాకు అనువైన స్థలం చూడాలంటే 2 అవసరముల అగత్యమని ఎరుచికి తెలుసు. మొదటిది ఏకాంత ప్రదేశము, రెండవది మంచి మస్తుని కలుసుకునే అవకాశం ఉండాలి. ఈ 2 ఉంటేనే ఆ ప్రదేశం బాబాకి నచ్చుతుంది అనమాట. అలాంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఈ రిచ్ వెతికి చూడాలన్నమాట. బొంబాయికి దగ్గరలో ఉన్న ఒక సముద్ర తీర ప్రాంతాన్ని రుచి సూచించాడు. ఆ ఊరి పేరు వెంగుర్లా. అక్కడ అందమైన ఏకాంతంగా ఉండి చాలా దూరం వ్యాపించి ఉన్న సముద్ర తీరపు ఇసుక తెన్నెలు ఉన్నాయి. దానికి సమీపంలోనే బాబా కలుసుకోదగిన ఒక మస్తు నివసిస్తున్నట్లు కూడా ఆయన తెలుసుకున్నారు. అక్కడ గడిపేందుకు బాబా అంగీకరించి తనతో పాటు కొందరు మండలి సభ్యులు అక్కడ ఉన్న ప్రభుత్వ విశ్రాంతి మందిరంలో ఉండేందుకు పథకాలు తయారు చేశారు. అక్కడకు చేరాక ఒక రోజున బాబా స్త్రీ మండలిని బీచ్కి తీసుకువెళ్ళి తమకు ఇష్టమైనంతసేపు ఈతలాడమని, అది పూర్తయిన తర్వాత ఒంటరిగా అతిథి గృహానికి తిరిగి వెళ్ళమని ఆదేశించారు. తాను ఈరెచ్ మాత్రం ఆ బీచ్ వెంట బాబా కోరుకున్నట్లు మస్తును కలిసేందుకు చాలా దూరం వెళ్ళారు. వాళ్ళిద్దరూ స్త్రీ మండలికి మీరు ఇక్కడ ఈత కొట్టుకోండి అని చెప్పి బాబా మన పర్మిషన్ ఇచ్చారు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోండి గెస్ట్ హౌస్కి అని చెప్పేసి తర్వాత తను మాత్రం ఏరిస్తో కలిసి ఆ బీచ్ వెంట దూరంలో ఒక మస్తు ఉన్నాడని చెప్పారు కదా, ఆ మస్తుని కలగడానికి చాలా దూరం వెళ్ళారట. అది ఎలాంటి టైము? అది మిట్ట మధ్యాహ్నం. సూర్యుడు నడినెత్తిన మాడుస్తున్నాడు, అంటే చాలా తీవ్రంగా ప్రకాశిస్తున్నాడు సూర్యుడు. తాము కలవాల్సిన మస్తు ఉన్న పట్టణం చేరాలంటే 3 మైళ్ళు ఈ సముద్రపు కయ్య వెంట నడవాలని ఏరుచు వివరించాడు. అయితే బాబా అతని మాటలను వినిపించుకోలేదు. అది చాలా దూరం ఉన్నదని, ఎండ మాడుస్తుందని, కనుక ఆ మత్స్యకారుల పిల్లలు గుంజుతూ లాగుతున్న డింగిలో ఈ కయ్యాలోని నీటిని ఇక్కడే దాటి వెళితే దగ్గర అవుతుందని ఏరుచికి బాబా సౌజ్ఞలు చేశారు. అసలు యాక్చువల్గా అయితే ఆ మస్తుని కలుసుకోవడానికి వెళ్ళడానికి చాలా దూరం ఆ సముద్ర ఒడ్డున నడుచుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు చూస్తే మిట్ట మధ్యాహ్నం ఎండ ఊరికే దంచేస్తుంది. అందుకని బాబా ఈరిచి ఏం చెప్పాడంటే, ఇది చాలా దూరం బాబా, అయినా కానీ ఎండ ఇదిగా ఉందంటే బాబా ఏం చెప్పారు, సర్లే ఇది దూరం అయితే అయింది కానీ ఈ మధ్య తోవలోనే ఒక చిన్న మురికి కాలువ, అంటే కొంచెం మురికి నీరు వెళ్ళే కాలువ లాంటిది ఉంది. అక్కడేమో ఈ చేపలు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే దోణిలాగా చేసుకొని ఆడుకుంటున్నారు. అందులో నీళ్లు ఇది చేసుకొని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి నడుపుకుంటూ ఆ దోణిని నడుపుకుంటూ ఆడుకుంటున్నారు అనమాట. బాబా ఏం చెప్పారు, వద్దులే అంత దూరం ఈ ఎండలో ఎక్కడ నడుస్తాము అని సౌజ్ఞాలు చేసి చెప్పారనమాట.
ఎంత దూరం ఎందుకు నడుస్తాము, ఈ పిల్లలు వెళ్తున్నారు కదా, అందులోనే ఆ దొన్నెలోనే వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసి అందులో వెళ్ళిపోదాం అన్నారు. అయితే ఈరిచ్ పాప ఎంతో బతిమాలాడు, వద్దు బాబా ఇది మంచిది కాదు, లేదు పర్వాలేదు ఇలాగే వెళ్ళిపోదాం, ఇలా అయితే తొందరగా వెళ్ళిపోగలం అని చెప్పేశారనమాట. అయితే అలా వెళ్తూ ఏం చేస్తుంటే వీళ్ళు ఒక అబ్బాయిని, ఒక దోణ ఇచ్చేసిన అబ్బాయిని అడిగి, మీరు కొంచెం ఇదిగో మీ అక్క కొంచెం ఈ ఒడ్డుకి అటు ఒడ్డుకి దాటించు అని చెప్తే వాళ్ళు అలాగైనా అనుకున్నారు. అయితే ఆ దోణిలో కూర్చున్నారు వీళ్ళు. కూర్చున్న తర్వాత ఏమైంది, ఇంకొక వాళ్ళ ఆపోజిట్ పిల్లలు ఉంటారు కదా, ఇంకొక ఇది ఆ పిల్లలు ఏం చేశారు, వీళ్ళనేమన్నా ఆట పట్టించడానికి ఒక పిల్లడు ఆ లోపల గెంతి మెల్లిగా వాళ్ళు చూడకుండా వెనకాతలొచ్చి అదేమిటి ఆ దోణిని కొంచెం ఇలాగ గట్టిగా తోసాడనమాట. తొయ్యగానే ఏమైంది, ఆ దోణేమోను హ్మ్. ఇది పడిపోయింది. వెనక్కి పడిపోయింది. పడిపోగానే అందులోంచి బాబా పడిపోయారు కిందని. బాబా పడిపోయారు ఆ నీళ్ళల్లోని. ఏరిచి పడిపోయాడు. ఏరిచి వెంటనే ఏం చేశాడు, బాబా చేతిని గబుక్కున అందుకుని గ ఎంతో దీనిగా బాబాని మీదకి లాగాడనమాట. లాగి గబగబా మళ్ళా ఒడ్డుకి తీసుకెళ్ళి అక్కడ బాబాకి ఇచ్చేసి బాబా పూర్తిగా బురదలోని పూర్తిగా ఇదైపోయారనమాట. తడిచిపోయినట్టు ఆ బురద అంతా ఒంటికంతటికి అంటుకుపోయింది. వెంటనే బాబా అన్నారు, "నువ్వు వెళ్ళి అక్కడ మన గెస్ట్ హౌస్‌కెళ్ళి నా బట్టలు పట్టుకురమ్మన్నారు." అంటే బాబాని ఒంటరిగా వదలడానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ ఏం చేయడం తప్పదు. బాబా ఇంత మురికి దీంట్లో ఉన్నారు. ఇలాగ ఎవరైనా బాబాని చూస్తే ఏమనుకుంటారు అనేసి వెంటనే ఏం చేశాడు, ఈరిచి మెల్లిగా వెళ్ళి అయితే బాబాని వదిలేసి గబగబా పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళాడనమాట గెస్ట్ హౌస్కి. గెస్ట్ హౌస్కి వెళ్ళి చూసేటడికి ఇంకా వీళ్ళు తిరిగి రాలేదు. ఎవరు మండలి ఇది స్త్రీ మండలి వాళ్ళు ఇంకా ఈత కొడుతూనే ఉన్నారు. చూశాడు తాళం లేదు లోపలికి వెళ్ళడానికి. అందుకని ఆ బాత్రూమ్ కిటికీలోంచి దూకి లోపలికి వెళ్ళి బాబా బట్టలు తీసుకొని మళ్ళీ అటు నుంచి వచ్చి గబగబా తిరిగి బాబా ఉన్న దగ్గరికి వచ్చాడు. వచ్చి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి బాబాని శుభ్రం చేసి మళ్ళా తెచ్చిన బట్టలు బాబాకి కట్టించాడు అనమాట. అలాగైతే అది మాత్రం ఉతికిన సదరా చూస్తుంది. ఏరిచ్ తరచుగా ఈ కథ చెప్పేటప్పుడు బాబా ఒక మంచి మస్తుని కలిస్తే ఆయనకు నిజమైన విశ్రాంతి దొరికేదని వివరించేవాడు. అయితే ఇదంతా ఎందుకు చేశాడు బాబా, పదండి వెళ్ళిపోదాం అని కూడా అనలేదు. అన్నా కూడా బాబా ఒప్పుకోరు. ఎందుకంటే ఆయనకి ఒక మస్తుని కానీ కలిశారంటే ఆయనకి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. ఎందుకంటే విశ్వ కార్యక్రమం చేయొచ్చు అతనితో, అంటే ఆయన పని అవుతుంది అనమాట. అలా అయితే ఆయన సంతోషంగా ఉండేవారు. అందుకని అటువంటి సమావేశం జరగగానే బాబా మంచి ప్రత్యేకమైన ఒక మంచి మూడులో తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పెద్ద పెద్ద అంగలేస్తూ నడిచేవారట. వారిద్దరూ కలిసి నిలబడి ఉండగా ఏరుచి బాబాతో, బాబా ఇది ప్రమాదకరమని నేను మీకు ముందే చెప్పాను కదా, నువ్వు మునిగిపోతే ఈ ప్రపంచం ఏమనుకునేది బాబా, అది ఒక భయంకరమైన విషయం అయ్యేది కదా అని చెప్పాడు. అప్పుడు బాబా ఏరుచి వైపు తిరిగి, ఈ రోజున నీవు నీ చేతిని అందించి నన్ను ఈ మురికి నీటి నుండి బయటకు లాగిన విధంగానే నేను నా చేతిని నీకు అందించి ఈ మాయామురికి నుండి నిన్ను బయటికి లాగే రోజు వస్తుంది అని చెప్పారని చెప్పిన తర్వాత ఏరుచు నిట్టూర్చి, నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని అనేవాడట ఎప్పుడు వచ్చిన ప్రేమికులతోటి. అంటే ఈ మాయామురికి నుండి తీయడం అంటే ఏంటి అంటే ఈ స్టోరీ చెప్పాడనమాట. అతను ఎలాగైతే ఎలా అయితే బాబాని మురికి నుండి తాగి ఆయనకి శుభ్రం చేసి ఇచ్చేశారో, అలాగా నేను నిన్ను కూడా ఒకరోజు ఈ మాయ అనే మురికి నుండి బయటికి తీసుకొస్తాను అని చెప్పారు బాబా. ఆ రోజు గురించి నేను ఎదురు చూస్తున్నానని ఎప్పుడు ప్రేమికులకి చెప్పేవారట ఏరొచ్చు. అయితే అది ఆ రోజు వచ్చింది అనేసి వీళ్ళు రాశారనమాట. అంటే ఏరుచి యొక్క దేహాంతం జరిగిన తర్వాత రాసిన ఇది వ్యాసం అనమాట ఇది. 31 ఆగస్టు 2001న మనోనాస్ క్యాబిన్ అయిన తన గదిలో తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులు మెహరాజాద్ మండలి పరివేష్టించి ఉండగానే ఆ రోజు రానే వచ్చింది. అంటే ఏరుచి యొక్క లాస్ట్ డే. ఏరుచి యొక్క ఆఖరి గడియల్లో ఓ బాబా ఓ బాబా అంటున్న మాటలు స్పష్టంగా ఆయన పెదాల నుండి జారుతూ ఆయన శ్వాస వరుస తప్పింది. ఏరుచి బిగ్గరగా పలికిన ఆఖరి మాట తన ప్రియతముని నామమే.
ఆ సమయం చేరువవుతుందని ఏరుచి శ్వాస పీల్చటం కష్టం కావడం, నడవలేకపోవడం, అత్యంత బలహీనత వంటివి ఇటీవల కనిపించిన సంకేతాలు ఆయనకు ఆఖరి రోజులు సమీపిస్తున్నాయని తెలిపాయి. అయితే ఆయన అంతిమ అధ్యాయం మొదలవుతుందని చాలా సూచనలు ఇంకా ముందుగానే తెలిపాయి. ఇంతకంటే ముందు ఎన్నాళ్ళ నుంచో ఆయన ఇంకా లాస్ట్ వచ్చేస్తున్నారు, ఇంకా టైం అయిపోతుంది అన్న సూచనలు చాలా మటుకు తెలిసాయట అందరికీ. అక్టోబర్ 2000లో 2000 ఇప్పుడు ఈయన దేహం విడిచింది 2001లో, ఆగస్టు 2001లో. అయితే అక్టోబర్ 2000లో ఒక ఒక మంగళవారం నాడు ఏరిచి ముందుగా చెప్పకుండా మెహరాబాద్ వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. బాబా దర్శనం చేసుకుని తనతో వెళ్ళిన మా వైపు తిరిగి చాలా గంభీరంగా, ఇది నా ఆఖరి యాత్ర అనుకుంటున్నాను అని చెప్పాడు. అంటే 2000 అక్టోబర్లోనే ఆయన చెప్పారనమాట, ఇది నా ఆఖరి యాత్ర అని. అయితే ఆ తర్వాత కూడా ఏరుచి వెళ్ళారట మెహరాబాద్కి, మెహరా పుట్టినరోజు రోజు జనవరి 30న బాబా అమరతిథికి మరియు బాబా పుట్టినరోజున మొత్తం 3 సార్లు వచ్చారు. ఈ సంఘటన జరిగిన తర్వాత, ఇలా చెప్పిన తర్వాత కూడా 3 సార్లు వచ్చారట. కానీ అప్పుడు ఏమైందంటే ప్రేమికులందరూ కూడా ఏరుచిని కలుసుకోవడానికని తోసుకొని వచ్చేసేవారట అందరూ. ఆ జనసందోహంలోని ఆయన ఏంటంటే సమాధి లోపలికి వెళ్ళలేకపోయారట. వెళ్ళి బాబా టూమ్ దర్శనం కూడా చేసుకోలేకపోయారు అనమాట. గత అక్టోబర్లోని ఆనాటి మంగళవారమే ఏరిచి ముందే చెప్పినట్లు తన ఆఖరి వ్యక్తిగత యాత్ర అయింది. అంటే అది ముందే సంకేతం ఒకటి వచ్చిందనమాట. ఏరుచి ఆఖరి రోజుల గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఆ కథను చెప్పేవానిపై ఆధారపడి ఉన్నది. అయితే నాకు సంబంధించినంత వరకు నేను ఎప్పుడూ 8 నవంబరు 2000 తేదీని గుర్తుంచుకుంటాను. అంటే మామూలుగా ఆయన ఆఖరి రోజులు వచ్చేసాయని చెప్పడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిదర్శనం తెలిసిందనమాట. ఇప్పుడు ఇది రాసిన ఈ రైటర్కి ఆయనకి ఏది తెలిసిందో చెప్తున్నారు. నవంబర్ 8వ తేదీ 2000 సంవత్సరం అది ఉంచుకుంటారట. ఎందుకంటే ఆ తేదీ నుండి ఏరుచు ఆఖరి పందెపు ఒడిలో ఇదేందుకు చివరి మునుక వేశాడు. అంటే అదే లాస్ట్ అన్నట్టు, అదే ఆ లాస్ట్. అంటే ఆయనకి ఇంకా దేహాన్ని వదిలేస్తారు అన్న సంగతి అదే లాస్ట్ తెలిసింది అని చెప్తున్నారు. బాబా ప్రపంచంలో ఎక్కువ మందికి తెలిసినట్లు ఏరుచి ఆరోగ్యము కొన్నేళ్లుగా క్షీణించసాగింది. ఒక వింతైన నరాల కండరాల వ్యాధి, మియాస్తే నియా గ్రావిస్ అట ఆ వ్యాధి పేరు. కండరాల వ్యాధితో పోరాడి దానిని అనుసరించి రక్తం గడ్డకట్టి వచ్చే గుండెపోటు సైతం ఆయన్ని ఎన్నడూ తన విధులకు నిర్వర్తించకుండా ఆటంకపరచలేదు. అయితే ఇంత కండరాల వ్యాధి ఉంది, దానివల్ల దాని యొక్క ఫలితంగా అతనికి ఏంటంటే రక్తం గడ్డ కట్టేసి గుండెపోటు కూడా వచ్చేదట మధ్య మధ్యలో. అయినా కూడా అంత ఇదిగా ఉన్నా కూడా తన విధుల్లో మాత్రం తను నిర్వర్తించేవాడట. తన శరీరాన్ని తిండితో పోషించకూడదని నిశ్చయించుకొని తన తుది శ్వాస వరకు బాబా సేవకు అంకితమై చురుకుగా ఆయన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంటే ఎంతవరకు ఇది చేయాలో తన ఆహారాన్ని గురించి కూడా, తన ఆరోగ్యాన్ని గురించి కూడా లక్ష్య పెట్టకుండా అతను లాస్ట్ వరకు బాబా సేవకి అంకితం అయ్యాడని చెప్తున్నారనమాట. చురుకుగా పాల్గొనేవాడట అన్ని వాటిలో కూడా. ఎరిచ్ తరచుగా సీరియస్గా జోక్ చేస్తూ, మీ ఆరోగ్యం ఎలా ఉన్నదన్నప్పుడు నా తప్పుల నుండి నేను బాధపడుతున్నాను అనేవాడు. నా తప్పులు అంటే మియాస్థేనియా వ్యాధికి ఆయన పెట్టిన పేరు. ఆ వ్యాధి వచ్చింది కదా ఆయనకి, అది నా తప్పు అంటున్నారంటే ఎందుకంటే బాబా చెప్పారు కదా, ఎప్పుడైనా మన తప్పులను బట్టే మనకి వ్యాధులు అవి వస్తాయి, మన యొక్క కర్మను బట్టే మనకి వస్తాయని చెప్పారు కదా. అలాగే ఆయన ఏంటంటున్నారంటే నా తప్పులను, నేను చేసిన తప్పులు బట్టే ఈ వ్యాధి నేను ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది అని చెప్తున్నారనమాట. నవంబరు 8వ తేదీ ఉదయం ఏరిచ్ మామూలుకు భిన్నంగా దిగజారి చాలా బలహీనంగా కనిపించాడు నవంబర్ 8వ తేదీని. అలా ఉన్నప్పటికీ ఆయన ట్రస్ట్ ఆఫీసుకు యథావిధిగా హాజరయ్యాడు. బారాటి వరండాకు చివరిలో ఉన్న బావు గారి ఆఫీసు వైపు నెమ్మదిగా నడుస్తూ ఎంతో అలవాటు లేని కంఠస్వరంతో, బాబా, ఇహ నేను ఎంత మాత్రం భరించలేను. బాబా, దయచేసి నన్ను ఇప్పుడు తీసుకో. దయచేసి బాబా, నేను మరి ఇంకా ఎంత మాత్రం భరించలేను అని అనటం విన్నాను. చూడండి,
అంతలాగా బాబాకి అనమాట. అంటే అతనికి ఎంత వీక్‌నెస్ లేకపోతే ఆయన ఆ మాట అనగలరు. బాబా ఆయన మొరను ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చారని నాకనిపించింది. ఎందుకంటే ఆ రోజు నుండి ఏరుచ్ ఆరోగ్యం వేగంగా క్షీణించిపోతూ తగ్గే సూచనలే కనిపించలేదు. ఏ రోజైతే ఆఫీస్ బావగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా నెమ్మదిగా నడవలేకపోతుండేవారనమాట. అంత వీక్ అయిపోయి, "బాబా ఇంక నేను భరించలేను బాబా, నన్ను నీ దగ్గరికి తీసుకో" అనేసట అన్నారట. ఆ మాటలు ఈ రైటర్ విన్నారనమాట. నిజంగా అంట బాబా ఆ మొర ఆలకించినట్టు ఆ రోజు నుంచి ఇంకా ఇంకా ఆయన ఆరోగ్యం క్షీణించిపోతుందనమాట. తర్వాత నెలల్లో రోగం తర్వాత రోగం అంటుతున్నా అతన్ని రక్త ప్రసరణ, రక్తపోటుతో సమస్యలు పెరిగిన ఎలాగో కాలం గడిపాడు. వాటి వల్ల సమస్యలు పోవడం, నీరసించడం, ప్రత్యేకించి కాళ్ళల్లో సత్తువ లేకపోవటం అనుభవించాడు. ఆయన శక్తి క్షీణించుటతో యాత్రికుల రోజున మెహరాజా సందర్శించే యాత్రికులను పలకరించుటకు ఆయన కలుపుతోలుతనంపై ప్రభావం చూపింది. ఇతరులతో కాలమును వినియోగించుటకు సైతం అవసరమైన శక్తి మరింత సన్నగిల్లి అలసట పెరిగి మాట్లాడడం కూడా కష్టమైపోయింది. అందువల్ల ఏరిచ్ ఈ అసమానమైన తీరులో గేరు మార్చి సంభాషణ లేదా భౌతిక స్పర్శల అవసరం లేకుండానే అనేక విధాలుగా తన ప్రేమను పంచడం ప్రారంభించాడు. టీ సమయంలో తనతో ఉన్న వారికి ఏరుచు స్వయంగా బిస్కెట్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. అంటే ఇంక ఏం చెప్పలేకపోతున్నారనమాట. అందుకని ఇంకో విధంగా నా ప్రేమను పంచుతానని బిస్కెట్లు తను స్వయంగా తీసి ఇస్తుండేవారట వచ్చిన ప్రేమికులకి. ఏరుచిని అమితంగా ప్రేమిస్తూ ఇటువంటి సందర్భాల్లో విడవకుండా ఆయన పక్కనే కూర్చొని మెహరాజా అది పెంపుడు కుక్కకు కూడా బిస్కెట్లు పెట్టేవాడు. మేమంతా ఏరుచి ప్రేమతో నింపిస్తున్న ఆ బిస్కెట్లను ఆయన చేతుల మీదుగా తీసుకోవాలని ఉవ్విళ్ళూరేవారం. అయితే చివరకు ఆయన ఆ బిస్కెట్లను కూడా తన చేతులతో పంచలేక మెహరాజాదులో టీ సమయంలో ఆయన పక్కనే ఉండే ఒకరికి బిస్కెట్లు పంచే బాధ్యతను అప్పగించారు. చూడండి, బిస్కెట్లు ఇస్తుండేవారు ఎప్పుడు కూడా, అంత ఓపిక లేకపోయినా కానీ అది కూడా ఇవ్వలేనంత నీరసం అయిపోయిన వెంటనే అలా ఊరుకోలేదు. వచ్చిన ప్రేమికులకి ఆ పక్కన ఎవరో ఉంటే వాళ్ళకి చెప్పారట, మీరు బిస్కెట్లు ఇవ్వండి అని. అంటే ఆయన అంత దీనిగా, అంటే లాస్ట్ మూమెంట్ వరకు బాబా ప్రేమ ఆయనలోనే అలాగా ఉవ్వికి వస్తుండేదన్నమాట. ఈ కాలమంతా ఏరుచు ఏం చేశాడు ఈ టైంలో, ఎప్పుడు ఏంటంటే ఈ తుకారం, జ్ఞానేశ్వర్ ఇలాంటి జీవిత కథలు, భారతీయ ఇతిహాసాలు, మహాభారతం, రామాయణంకి చెందిన వీడియోలు ఇవన్నీ చూస్తుండేవారట. అవి చూస్తున్న వాళ్ళందరితో కలిసి కూర్చొని చూసుకొని చాలా ఆ టైంని గడిపేవారు అనమాట. అంటే అంత లాస్ట్ మూమెంట్లో కూడా ఆయన తన టైంని ఎలాగ సద్వినియోగం చేసుకున్నారో చూడండి. ఎన్నేళ్ళు అయితే ఆయన ఎప్పుడు కూడా తుకారం కథని ఎప్పుడు చెప్పేవారట. మహారాష్ట్రకు చెందిన ఈ సద్గురు గురించి చెప్పేవారట. ఈ సద్గురువు కథ ఆయనకున్న అభిమానం ఫలితంగానే హెదర్ నాడెల్ మరియు అలన్ వాగ్నర్లు బాబా జన్మదినోత్సవం నాడు ఈ కథను వార్షిక ప్రదర్శనగా ఎంచుకున్నారు. దీనికి ఈ తుకారం కథనట అంటే ఒక నాటకంగా చేసినట్టు నాటకంగా ప్రదర్శించారట వాళ్ళు. తర్వాత ఈ శక్తి విషయానికి వస్తే ఏరుచి మరవలేని ఆ గంభీరమైన రోజు నుండి శక్తి తగ్గినా ఆయన పట్టించుకోకుండా ఆ నాటకానికి కూడా ఆయన హాజరయ్యారట. అంటే ఆయనకి అంత ఇష్టం అనమాట ఆ తుకారం గురించి తెలుసుకోవడం అనమాట. అయితే ఆనాటి కార్యక్రమాల తీవ్రత ఏరుచి ఆరోగ్యంపై ప్రభావితం చూపినా ఆయన నిజంగా ఆ నాటకాన్ని ప్రేమించాడు. దాన్ని చూసి అమితమైన సంతృప్తిని పొందాడు. కొత్త ఋతువు మొదలు కాగానే ఏరుచి ఆరోగ్యం మరింత అధ్వాన్నమైపోయింది. తన మామూలు గురువారాలప్పుడు హాల్లోకి వెళ్ళి కూర్చునేవారు అనమాట, ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు ఇంకా మరి హాల్లోకి వెళ్ళి కూడా వెళ్ళలేకుండా తన రూమ్లోనే అలా ఉండిపోయేవారు అనమాట. ఒక రోజున బాబా తన మండలిని, నన్ను మీరు ఎవరనుకుంటున్నారో అడిగారు. ఒక ప్రత్యేక సంగీతంగా ఎప్పుడు చెప్పేవారట. అది గుర్తొచ్చిందట ఆయనకి. నా బాబా ఒకరోజట అడిగారు మండలి వాళ్ళని, నన్ను మీరు ఎవరని అనుకుంటున్నారు అన్నారట. అంటే ఏరుచి అన్నట్ట, నువ్వు మా అవతారుడివి, దైవ మానవుడివి, ఉన్నతోన్నతుడివి అని చెప్పారట. ఎవరెవరు, నువ్వు శాశ్వత ప్రీతముడివి, పురాణ పురుషుడివి అని చెప్పారట. కానీ ఈ జవాబుల్లో ఒక్కటి కూడా బాబాకి ఇష్టం అంటే నచ్చలేదు. బాబా ఏం చెప్పారు లాస్ట్కి దానికి జవాబు, మెహర్ బాబా ఎవరు? ఈ ప్రశ్నను మీలో ఎవరు రేకెత్తించారో ఆయనే అయి ఉన్నాడు జీవులన్నిటికీ ఏకైక ఉనికి.
అని చెప్పారట. అంటే ఈ బాబావే ఆయన ఉనికి, ఆయన ఏకైక ఉనికి. ఈ ప్రశ్న మీలోని ఈ ప్రశ్న ఎవరు ఎత్తించారో అతను నేనే అనేసి అన్నట్టు చెప్పారనమాట. తర్వాత ఇతను ఇతని ఆరోగ్యం ఇదవుతున్న కొలది కూడా మంచి మంచి పాటలు, తనకి ఇష్టమైన పాటలు, విక్టరీ అండ్ టు ది, అమేజింగ్ గ్రేస్, స్టీఫెన్ ఎడల్మన్ రాసిన పాడిన పాట, ఇవన్నీ కూడా మెహర్ బాబా దామన్ అని పాటలు పాడుతుంటే ఏరిచ్ కూడా చాలా, అంటే అంత ఆరోగ్యం, అంత అనారోగ్యంతో ఉండి కూడా ఆయన మంచం మీద అలా పడుకుండిపోలేదన్నమాట. అలాగే బాబా గురించి వింటూ, బాబా గురించి చెప్తూ అలాగా ఉన్న తన కాలాన్ని గడిపేవారనమాట. అయితే వచ్చిన వాళ్ళందరికీ అడిగేవారట, బాబా కొంగు పట్టుకోవడం అంటే మీకు తెలుసా? అలా అంటే ఆయన ప్రేమికులకు చెప్తుండేవారట, కొంగు పట్టుకోవడం అంటే ఆయన వేసుకుని చొక్కా పట్టుకోవడం, లేకపోతే ఆయన వేసుకుని సాద్రా పట్టుకోవడం కాదు. ఆయన రూపాన్ని ఎప్పుడూ కూడా మీ మనసులో, హృదయంలోనే ఉంచుకోండి. అది అలా అయితేనే ఆయన కొంగు పట్టుకున్నట్టు అవుతుంది అనమాట. ఒక్క నిమిషం కూడా మీరు అది వదిలిపెట్టుకోకూడదు అని చెప్పారట. అలా చేస్తే ఆయన మీద మీకు ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పారట. తర్వాత ఎవరైనా మీరు బాబా ఎవరని అడిగితే, బాబా చెప్పారు కదా, బాబా ఎవరని అడిగితే ఏమిటని చెప్పాలి మనం? ఎవరైనా మెహర్ బాబా ఎవరని అడిగితే మీరు చెప్పవలసిన జవాబు ఏంటంటే, ఈ ఈ ప్రశ్నను మనలో రేకెత్తించిన ఏకైకుడే అతనే జీవులన్నిటికీ ఉనికి అనేసి చెప్పాలి అని చెప్తున్నారట. ఇతను ఇదే ఏరిచ్ మాట్లాడడం ఇదే ఆఖరిసారి, అంటే ఆఖరిసారిగా ఈ యొక్క సందేశాన్ని ఏరిచ్ ఇచ్చారు. తర్వాత ఇతనికి ఏంటంటే రాముడు సీత వాళ్ళ గురించి చూసారా, వనవాసానికి వెళ్ళినప్పుడు గుహుడు ఎలా అయితే తన నావలో ఎక్కించకుండా, బాబాయ్ నువ్వు నువ్వు నా నావలో ఎక్కిస్తే నా నావ, ఎలాగైతే నువ్వు ఎవరమ్మా మన అహల్యని రాతిని అహల్యగా నా నాతిగా చేసావో, అలాగే నా నావ కూడా నాతి అయిపోతే నా జీవనోపాధి ఏమవ్వాలి అని పాదాలన్నీ శుభ్రంగా కడిగి ఆ పాదజలాన్ని తీసుకుని రాముడిని ఎక్కించట. తర్వాత రాముడు సీత దిగిపోయిన తర్వాత సీత మెళ్ళలోంచి హారం తీసి ఇవ్వమని రాముడు చెప్తే, నువ్వేమైనా దీంతో సరిపెట్టద్దాం అనుకున్నావా ప్రభు? అలా కాదు, నేను నిన్ను ఎలాగైతే ఈ దాటించానో, ఈ ఈ ఈ జాగ దాటించి నావని యువతల ఒడ్డుకి తెచ్చానో, అలాగే నన్ను కూడా నువ్వు నా ఈ జీవన సాగరాన్ని దాటించి నన్ను కూడా, నా జీవితాన్ని కూడా నాకు ఒక ఒడ్డుకి తీసుకురాని అని చెప్పారట. సేమ్ అదే ఇన్సిడెంట్ మన ఈరిచ్ గారికి కూడా అయింది కదా. బాబా చెప్పారు కదా, నువ్వు నన్ను ఎలాగ దాటించావో నేను నిన్ను అలాగే దాటిస్తాను ఈ మాయా ప్రపంచంలోని. అందుకని అదంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకని ఎప్పుడు కూడా అది చూస్తుండేవారట. తర్వాత ఏరిచ్ తమ్ముడు మెహర్వాన్ చెల్లెల మాను తదితర సన్నిహితులంతా పురుష మండలి వరండాలో ఆనాటి వార్తలను గురించి లేదా బాబాతో గడిపిన జీవితపు జ్ఞాపకాల గురించి చెప్పుకునేవారు. అంటే ఆ రోజు సాయంత్రం అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఆయన్ని తన రూమ్లోకి పంపించేసి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేవారు అనమాట. కొంచెం టైం పడుతుందండి, కొంచెం ఉన్నది చదివేస్తాను. అయితే ఇక్కడ అలాగ ఉంటున్న ఏరిస్తో కొద్ది నిమిషాలు గడిపి రాత్రి భోజనం పడుకోవడానికి తన గదికి వెళ్ళిపోయేవాడు అనమాట. అయితే లాస్ట్గా ఆయన ఏం చెప్పారంటే, మను అంటే ఆయన చెల్లెలు మెహర్వాన్, ఆయన తమ్ముడు మెహర్వాన్ చెప్పారట, ముందు రోజు రాత్రి వాళ్ళ కుటుంబం వాళ్ళతో మాట్లాడుతూ, మీరందరూ కూడా అందరూ కలిసిమెలిసి ఉండండి, అందరూ కూడా బాబాని చివరి వరకు బాబా కొంగు పట్టుకొని ఉండండి అనేసి ప్రేమతో చెయ్యండి అని కూడా మాతో వీరి చెప్పారని లాస్ట్ ఆయన చెప్పిన మాటలు కూడా చెప్పారట. తర్వాత బాబా ఇతను ఎంత మంచి ధన్యజీవి అంటే, బాబా ఒకసారట అన్నారట, నేను ఒకసారి బాబా తాను ఎవరో ఒకరి సహవాసంలో సంతోషంగా గడుపుతున్నాను అంటే అది ఏరిచ్ సహవాసమేనని వ్యాఖ్యానించారట. ఎంత చక్కటి కాంప్లిమెంట్ ఇచ్చారో చూడండి బాబా. అంటే అంతటి ఉన్నత ఆత్మ అనమాట ఆయన. నేను సంతోషంగా ఉండి ఎవరి సహవాసంలో నన్ను సంతోషంగా ఉంటాను అంటే అది ఒక్క ఈరిచ్ సహవాసంలోనే నేను సంతోషం, అంటే బాబాకే సంతోషం చేసిన ధన్యజీవి అనమాట. చివరి వరకు కూడా ఏరిచ్ ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళాడట. ఆఖరి వారంలో గురువారం అంత అసలు యాక్చువల్గా
తను బలహరంగా ఉండేటప్పుడు కూడా సాధారణంగా సోమవారం మంగళవారాలు వచ్చేవారట. కానీ ఆసారి గురువారం కూడా ఎవరికి అందరికీ చెప్పకుండా సడన్గా బయలుదేరిపోయి నేను ట్రస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను అనుకున్నారట. అనుకునేటప్పుడు ఆ రోజున ఆయన యాత్రికులతో మండల హాల్లో గడపాల్సిన రోజును గుర్తు చేసినప్పుడు ఆ రోజులు ఇప్పుడు ముగిసిపోయానని అన్నారట, ఎగతాళి చేశారట. అంటే ఆయన ఎప్పుడు గురువారం గురువారం ప్రేమికులతో కలిసేవారు మండల హాల్లో. కానీ ఆ రోజు వాళ్ళందరూ గుర్తు చేశారట, ఎలా ఈ రీచ్ మీరు ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇవాళ వాళ్ళందరితో కలవాలి కదా అంటే ఆ రోజులు ముగిసిపోయే గడువు టైం వచ్చింది అని అన్నారట. అంటే ఆయనకు కూడా తెలిసిపోయింది ఇంకా బాబా దగ్గరికి వెళ్ళిపోతాననేసి అక్కడికి వెళ్ళారట. వెళ్ళి అక్కడ ఎవరు బావు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నడవలేపారట ఆయన. నడవలేక అక్కడ ఎప్పుడట ఆయన ఆయన యొక్క అలవాటు ఏంటంటే మన ట్రస్ట్కి వెళ్తూ అక్కడ అందరిని పలకరించుకొని అందరితోటి అక్కడుండే పని అంటే వాళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కౌగలించుకొని చేసేవారట. మళ్ళీ వెళ్ళిపోయే ముందు కూడా అలాగే చేసేవారట. కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఆయన నడవడానికే శక్తి లేకపోయింది. మెల్లిగా వెళ్ళి కారులో కూర్చొని అందరి వైపుని అందరికీ చూస్తూ చేతులు ఇలాగా ఊపి, అంటే ఇదే లాస్ట్ నా ఇది అనుకొని చేతులు ఊపి వాళ్ళందరికీ వీడ్కోలు ఇచ్చారన్నమాట. వీడ్కోలు తీసుకున్నారు అన్నట్టు వాళ్ళందరికీ. ఆ రోజు సాయంకాలం అంట అందరికీ చాలా రోజు కంటే ఎక్కువ మాకు వేరేగా కనిపించింది. అదే చెప్పాను కదా, ఆ రోజు సాయంత్రమే వాళ్ళందరితోటి అంటే దీంట్లో మాట్లాడి మీరందరూ కలిసిమెలిసి ఉండండి, తర్వాత బాబాని లాస్ట్ వరకు మరి వదలకండి, బాబాని గట్టిగా పట్టుకోండి అని చెప్పారట. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకి వాచ్మన్ మెహర్వాన్ గది తలుపు తట్టి ఏరుచ్ పరిస్థితి హఠాత్తుగా చెడిపోయినట్లు చెప్పాడు. ఆ తర్వాత డాక్టర్ గోహెరు, షెల్లీ మారిచ్ ఏరుచ్ పడుతున్న బాధను చూసి ఇంక ఇదే లాస్ట్ అనుకొని వాళ్ళకి తెలిసిపోయిందట. 12 గంటలకి పూర్తిగా ఆయనకి శ్వాస పీల్చడం కూడా కష్టం అయిపోయిందట. ఆక్సిజన్ అందించినా కూడా బాధతోటి ఆయన అది తీసేస్తుండేవారట బయటికి. తర్వాత 1:30 ప్రాంతంలో గోహెర్ సోదరి కేటీ ఆవిడ ఆయన గదిలోకి వచ్చిందట. వస్తే ఎప్పుడు కూడా తన ముఖాన్ని చూసి ఎప్పుడు ఆవిడని చూడగానే ఏం చేసేవారట, జై బాబా కేటీ అని చెప్పేవారట. ఆ రోజు కూడా అంత దీంట్లో కూడాని ఆ లాస్ట్ స్టేజ్లో కూడా స్పష్టమైన స్వరంతో జై బాబా కేటీ అని ఆవిడికి అభివాదాలు చెప్పారట. అంటే తర్వాత గడియారం ముళ్ళు ఆయన బంధ విముక్తి కాలం వైపు కదులుతున్నాయి. సరిగా శ్వాస కూడా పీల్చనదేంది. లాస్ట్కి ఇంకా ఊపిరాడని స్థితిలోని, అంటే ఇంకా లాస్ట్ మూమెంట్లో కూడా ఆయన పెదముల నుండి సున్నితంగా ఓ బాబా అనే పదములు జారి స్పష్టంగా వినిపించాయి. అంత దీంట్లో కూడా ఆయన ఓ బాబా అని అది అందరికీ కూడా అలా అనడం వినిపించిందట. అందులోని సరిగ్గా అప్పుడు సమయం తర్వాత ఆయన ఎదురుగుండాని బాబా ఫోటో ఒకటి గోడ మీద ఉన్నదట. అలాగ బాబాని చూస్తూ ఇలాగ ఆయనకి అభివాదం చేస్తున్నట్లు ఆయన తలేమను ఇలాగ ముందుకు ఉంగిపోయిందట హృదయం మీదకి. అంటే బాబాకి అభివాదం చేస్తున్నట్టు. అదే లాస్ట్ టైం అట. అది ఉదయం, అప్పుడు సమయం సరిగ్గా ఎర్లీ మార్నింగ్ అనమాట. 2:31 అయిందట. ఆయన చివరకు అంతిమ రేఖను దాటాడు. అక్కడున్న వారంతా సమైక్యంగా అవతార్ మెహర్ బాబాకి జై అని నినాదం చేశారు. చాలా ఏళ్ల క్రితం మండలి హాల్లో మా అందరి మధ్య ఉన్న ఎరుచ్ బాబా పంచ బాబాను ఆయన్ని అడిగిన ప్రార్థనను మాకు వినిపించాడు. నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను అది కాదు, నేను ఏమీ కాను. అయితే ఒక సజీవ అబద్ధాన్ని, దాని సత్యమే నేను. మరి ఆ అబద్ధము మరణించని అసత్యము ఉండదు. ఆ సత్యాన్ని అభిలషించే వారందరి కోసం, ప్రేమ యొక్క వైభవంలో విశ్వాసమున్న అందరి కోసం, మరియు శాశ్వత ప్రియతమునికి ఏరిచు ఒక నిజమైన బానిసగా మెరిసే ఉదాహరణ వేసే శాశ్వతంగా ఉండిపోతాడు. ఆయన్ని చూచేందుకు వచ్చే ప్రతి వారు ఎవరు ప్రియతముడో ఎవరు బానిసో అనేది అన్నటికీ మర్చిపోకుండా ఉండేందుకు ఆయన చాలా శ్రమ పడ్డాడు. అంటే ప్రీతముడిగా ఆయన మెలిసాడు అనమాట. ఇద్దరిలో ఎవరు ప్రీతముడు ఎవరు బానిస అనేటువంటి చూసేవాళ్ళకి అలాంటి డౌట్ కూడా వచ్చేదట. అంత సన్నిహితంగా బాబాతోటి ఆయన చేశాడు. అవతార్ మెహర్ బాబా పై తప్ప మరి ఎవరిపైన వారి మనస్సు మరలకుండా
ఏకాగ్రత అలవడేందుకు గట్టి కృషి చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బాబానే నమ్ముకోండి, బాబా ఇది బాబా అది అని బాబా గురించి ఎప్పుడు చెప్తుండేవాడు. అంటే వాళ్ళ యొక్క ఆ నమ్మకం, బాబా మీద ఉండే నమ్మకం సడలకుండా ఉండేలాగా ఆయన ప్రోత్సహించేవారు అనమాట వచ్చిన వాళ్ళందరికీ. అటువంటి అసమాన దీశాలి జీవితము మరో 700 ఏండ్లకు కానీ కనిపించదు అని లాస్ట్లోనే ఆయన చేశారంటే మళ్ళా బాబా అవతారం తీసుకున్నప్పుడు ఆయన ఇన్నర్ సర్కిల్లో ఏరుచొస్తాడు అని చెప్పారు. ఇంత చక్కగా మనకి అందరికీ కళ్ళకి కట్టినట్లు చక్కగా ఆయన యొక్క లాస్ట్ మూమెంట్స్ ఎలా జరిగాయి అన్నట్టు చెప్పారు. ఏరిచ్ అంత ధన్య జీవి కాబట్టే మనం ఈరోజు ఆయన గురించి అంతలాగా తెలుసుకున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై అండి. కొంచెం టైం ఎక్కువైంది, క్షమించాలి. జై బాబా. ఇప్పుడు హారతి ఎవరిస్తారు? జై బాబా అండి హారతి. వైదేహి హారతి పాడగలవా? జై బాబా. నేను పాడినాను విజయలక్ష్మి. మీరు పాడండి 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 మీరు విజయలక్ష్మి గారు. ఓకే. అవతార్ మేర్ బాబా की जय। देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति रे प्रियतमा मन सुहारति रे ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మరి తొలగించు దామను వీడగా నిన్ను ప్రేమించు దామను వీడగా నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మది తిలకించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే అహంకారము హారతి కాగా యమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా యమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।